రాక్షసుడిని పవిత్రమైన దేవుడిగా కొల్చి మొక్కడం గురించి మీరు ఎక్కడైనా విన్నారా? మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో నందూర్ నింబాదిత్య అనే గ్రామం ఉంది. ఇక్కడ మీరు రాక్షసుడి ఆలయాన్ని చూడవచ్చు. ఇక్కడి ప్రజలు నింబాదిత్య పేరున్న రాక్షసుడికి పూజలు చేస్తుండడం విశేషం. అక్కడి భక్తులు ఇతన్ని తమ ఇంటి ఇలవేల్పుగా నమ్ముతున్నారు. ఈ ప్రాంతం విశేషం ఏంటంటే ఇక్కడ నివసిస్తున్న వారు ఆంజనేయుడి పేరు కూడా ఉచ్చరించరు. పైగా ఈ ప్రాంతం సమీపంలో ఆంజనేయుడి దేవాలయం మచ్చుకకైనా కనబడదు. మరి ఆ గ్రామం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఇక్కడి ప్రజలు విశ్వాసం ప్రకారం రాముడు తన భార్య సీతను వెతకడంలో భాగంగా కేదారేశ్వర్లో ఉన్న వాల్మీకి మహర్షిని సందర్శించినప్పుడు ఇక్కడ కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో నింబాదిత్య భక్తి ప్రవృత్తులతో రాముని సేవించి మెప్పించాడు. ఈ క్రమంలో రాముడి సేవకుడిగా మారాడు. అతని సేవలకు మెచ్చిన రాముడు ఈ గ్రామంలో చిరకాలం వెలిసి ఉంటావని వరం ప్రసాదించాడు. ఈ గ్రామ ప్రజలు నింబాదిత్యను ఇంటి ఇలవేల్పుగా భావించి పూజిస్తారు. కాబట్టి ఇకపై వారు హనుమంతుడిని ప్రార్థించరాదని రాముడు చెప్పాడట. బయటి ప్రాంతం నుంచి ఎవరైనా హనుమాన్ పేరుతో ఈ గ్రామాన్ని సందర్శించినట్లయితే మొదట అతడు తన పేరును మార్చుకున్న తర్వాతే గ్రామంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ గ్రామ ప్రజలు దేశంలోనే సుప్రసిద్ధమైన బ్రాండ్ కారుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరు. ఆ కంపెనీ హనుమంతుడి పేరును కలిగి ఉండడమే ఇందుకు కారణం. ఈ గ్రామంలోని అనేక మంది ప్రజలు బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు. కానీ నింబాదిత్య జాతర సమయంలో తప్పనిసరిగా తమ నివాస ప్రాంతాన్ని చేరుకుంటారు. ఒకసారి ఈ ప్రాంతంలో బురద నెలలో చెరుకు బండి దిగబడిపోయింది. దాన్ని బయటకు లాగడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. అప్పుడు వాహనం క్యాబిన్లో ఉన్న హనుమంతుడి ఫోటోను తొలగించాల్సిందిగా గ్రామంలో ఒకరు సలహా ఇచ్చారు. అలా ఫోటోను క్యాబిన్లోంచి తీసివేసిన తర్వాత బురద నేలలోంచి ట్రక్కును అవలీలగా లాగగలిగారట. ఈ గ్రామం మొత్తం మీద నింబాదిత్య ఆలయం ఒక్కటే 2 అంతస్తులను కలిగి ఉంది. ఎందుకంటే నింబాదిత్యపై భక్తిభావంతో ఈ గ్రామస్తులు తమ కోసం 2 అంతస్తుల భవంతులను నిర్మించుకోలేదు. ఈ రాక్షసేశ్వరుని పట్ల ప్రజలు ఎంత వీరారాధన కలిగి ఉన్నారంటే ఇక్కడి ప్రతి భవంతి మీద, షాపులపై, వాహనాలపై నింబాదిత్య ఆశీస్సులతో కూడిన సూక్తులు రాయబడి ఉంటాయి. ఈ గ్రామంలో హనుమంతుడిని అపశకుని అంటే దురదృష్టాన్ని కొని తెచ్చేవాడు అని పిలుస్తారు. మరోవైపు నింబాదిత్యను ప్రజలు ఇంటి ఇలవేల్పుగా భావిస్తూ ఉంటారు. ఒక రాక్షసుడిని ఇంటి ఇలవేల్పుగా భావించి ప్రజలు పూజలు చేయడం వింతగా ఉంది కదా. కానీ ఇది నింబాదిత్య గ్రామానికి సంబంధించిన నిజం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.